హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుడి వాక్యం ఆత్మీయత, స్పిరిచువాలిటీ, ఆత్మీయత గురించి, మంచితనము గురించి, గుడ్నెస్, వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇవి రెండు ఒకటేనా? మంచితనము, స్పిరిచువాలిటీలో జీవించే విధానము, మంచితనంగా ఈ లోకంలో ఒక మంచితో జీవించే విధానం, ఈ రెండు ఒకటేనా? వీటిలో ఏది కలిగి ఉంటే మనం పరలోక రాజ్యాన్ని వెళ్తామో తెలుసుకుందామండి. మంచితనము. ఈ లోకంలో అనేక మంది అండి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కానీ, దేవుని తెలియని బిడ్డలు కానీ ఈ లోకంలో అనేక మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అనేక మందికి సహాయం చేస్తూ ఉంటారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతారు, అనాథాశ్రమములు కడతారు, వృద్ధాశ్రమములు కడతారు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ, దాన ధర్మాలు పెడుతూ, అన్నదానాలు చేస్తూ వాళ్ళు ఈ లోకంలో ఒక మంచి పేరుని సంపాదించుకుని అనేక మంది మహానుభావులు, గొప్పవాళ్ళు, వాళ్ళు పేరుని గొప్ప చేసుకునే వాళ్ళు కీర్తిని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ మంచి పనులు చేస్తూ వాళ్ళు హెచ్చించబడిన వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. మన ప్రస్తుత కాలంలో ఈ లోకంలో మంచిగా బ్రతికితే, మంచి అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, నువ్వు అనేక మంచి పనులు చేస్తే, యేసుక్రీస్తు లేకుండా నీ హృదయంలో, నీ జీవితంలో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? అది సాధ్యమేనా? దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో మంచిగా జీవించినంత మాత్రాన, మంచి కార్యాలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో నీకు స్థానము లేదు అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ యొక్క మంచితనము కానీ, నీ చెడు కానీ దాని మీద డిపెండ్ అయి ఉండదండి. కేవలము యేసుక్రీస్తు నమ్ముట ద్వారా, యేసుక్రీస్తు నా రక్షకుడు, నా పాపముల కొరకు తన ప్రాణమును పెట్టాడు అని నువ్వు విశ్వసించుట ద్వారా మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని దైవవాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు లేకుండా, యేసుక్రీస్తు దేవుడుగా లేకుండా, ఈ లోకంలో ఇష్టానుసారంగా నువ్వు అనేక మంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఎటు పడితే అటు వెళ్ళిపోతూ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని నువ్వు అనేక పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో నీకు ఎంట్రీ లేదని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే అది క్రీస్తు మార్గం మాత్రమే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పరలోక రాజ్యములో నేను ఎంట్రీ చేసింది కూడా ఆయన మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రకాన వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, పాపము చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత నీతిగా బయటికి కనబడినా సరే నీ హృదయంలో, నీ తలంపులో నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తానే ఉంటావు. అది ఏ రీతిలో, అది ఎప్పుడైనా సరే. అలా అంటే నువ్వు పాపంలో జీవించినప్పుడు, ఒక పాపిగా నువ్వు ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఎలాంటి అధికారము లేదండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా, ఆయన మన కొరకు, మన పాపముల నిమిత్తము తను కార్చిన రక్తము ద్వారానే మాత్రమే పరలోక రాజ్యానికి నీకు స్థానము ఉంది అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. అందుకే క్రీస్తు ద్వారా తప్ప ఎవడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవడు నా యుద్ధకు రాడు, ఆయనే మార్గం అని పరలోకపు తండ్రి సెలవిస్తా ఉన్నాడు. అందుకే ఆయనే వచ్చి మార్గమును సరళము చేశాడండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గము సరళము చేశాడు. కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకే నా నీతి క్రియలన్నీ ఒక మురికి గుడ్డల వల్లే ఉన్నాయి ప్రభువా, శుద్ధ హృదయము నాకు దయచేయండి. అందుకే మనం ఈ భూమిలో ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినా, ఎన్ని దాన ధర్మాలు, మంచి పనులు చేసి, అనేక అనాథాశ్రమాలు కట్టి, అనాథలను చేదరించి, అనాథలను సహాయము చేస్తూ, తల్లిదండ్రులు లేని బిడ్డలకు, కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్న వారికి నీ యొక్క సంపాదన అంతయు పంచి ఇచ్చినా కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఎలాంటి అధికారము మాత్రము ఉండదని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉండి నువ్వు మంచి పనులు చేయటం ద్వారా మాత్రమే, నీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా బ్రతుకుట ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి నీవు వెళ్తావని వాక్యం చెప్తుందండి. అందుకే
అందుకే ఈ లోకంలో అనేక మంది పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, పుణ్య కార్యాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ ఉంటారు, అనేక మంచి పనులు చేస్తూ ఉంటారు పరలోకానికి వెళ్ళాలని, ఆ యొక్క పరమ తండ్రి దగ్గరికి చేరాలని అనేక మంది చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేయలేదండి. నీ యొక్క మంచితనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళండి. కేవలం యేసుక్రీస్తు యొక్క కృప మాత్రమే, ఆయన యొక్క ప్రేమ, ఆయన నీ కొరకు కాచిన రక్తము నువ్వు యాక్సెప్ట్ చేయటం ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయములో జీవించటం ద్వారా మాత్రమే నువ్వు ఒక వాక్యానికి లోబడుతూ వాక్యానికి విధేయత కలిగి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలో నువ్వు యాక్సెప్ట్ చేయటం ద్వారా మాత్రమే నీ పరలోక రాజ్యానికి వెళ్తావండి. ఆ పరమ తండ్రి దగ్గరికి, ఈ భూమి ఆకాశములు చేసిన ఆ యొక్క సృష్టికర్త దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఆయనే నిన్ను నడిపిస్తూ ఉంటాడు, ఆయనే నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. ఆయన రేపొచ్చి మనందరి తండ్రి దగ్గర తీసుకువెళ్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు ఈ లోకంలో ఎలాంటి పనులు చేసినా, నువ్వు మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ, నువ్వు ఏది పొందుకున్నా సరే అది భూమి మీద వ్యర్థం అనే వాక్యం చెప్తుందండి. నువ్వు క్రీస్తులో జీవిస్తూ క్రీస్తు కొరకు బ్రతుకుతూ నువ్వు క్రీస్తు నిమిత్తం నువ్వు ఏది చేసినా సరే నీకు దానికి 100 బహుమానం ఈ భూమి మీదను పరలోకములో కూడా ఉంటుందని దేవుడి వాక్యం చెప్తుందండి. అందుకే ఒక శాస్త్రి వచ్చి అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభువు, దేవుడి వాక్య గ్రంథంలో ఒక శాస్త్రి వచ్చి, నువ్వు చేస్తున్న కార్యాలు పరలోకం నుండి వచ్చిన వారు మాత్రమే చేయగలుగుతారు, నువ్వు దైవ కుమారుడు అని నమ్ముతున్నాము, నువ్వు పరలోక రాజ్యానికి మేము వెళ్ళాలంటే ఏమి చేయాలని అడుగుతాడు. అందుకే ఒకడు ఆత్మ మూలముగాను ఒకడు నీటి మూలముగాను జన్మిస్తే మాత్రమే పరలోక రాజ్యాన్ని నువ్వు చూస్తావు, ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావని దేవుడు వాక్యం సెలవిస్తున్నా. అంటే నువ్వు రక్షించబడతావు ఎప్పుడు క్రీస్తుని యాక్సెప్ట్ చేస్తావో నీ ఆత్మలో నువ్వు జన్మిస్తావు, ఒక కొత్తగా ఒక నూతనంగా జన్మించిన వ్యక్తిగా నీవు ఉంటావు. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడని. అందుకే మన నీతి క్రియలండి, మనం ఈ భూమి మీద మన స్వనీతితో మన తెలివి మన జ్ఞానంను ఉపయోగించి అనేక కార్యాలు చేస్తూ ఉంటాం, కానీ ఏది నీకు ఉపయోగపడదండి. ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితము, నువ్వు సంపాదించే సంపద, నీ యొక్క డబ్బు, నీ యొక్క ధనము, నీ యొక్క ఐశ్వర్యము, ఈ భూమి మీద మనుషులు పొగిడే పొగడతలు కానీ, ఈ భూమి మీద నువ్వు సంపాదించే సంపాదన కానీ, మంచి పేరు కానీ, గొప్పతనము కానీ, ఈ భూమి మీద అందరిని సన్మానం చేసి నీకు అన్ని అవార్డులు ఇచ్చి ఒక పేరు ప్రతిష్టలు గొప్పవి ఏది తెచ్చుకున్నంత మాత్రాన అది నీకు ఎందుకు ఉపయోగపడదండి. అది నువ్వు చనిపోయినాక అన్ని మట్టిలో కలిసిపోతాయని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కేవలం యేసు కొరకు, యేసు నిమిత్తము నువ్వు ఏది చేసినా సరే అది నీకు ఉపయోగపడుతుంది దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అందుకే రక్షణ అనేది కేవలం నీ క్రియలను బట్టి, నీ మంచితనమును బట్టి, నీ యొక్క పాపమును బట్టి నీకు కాలేదండి. కేవలం యేసుక్రీస్తు ప్రభును, యేసుక్రీస్తు నమ్ముట ద్వారా మాత్రమే, ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి నీకు కలుగుతుంది దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో అనేక మంది అంటే దేవుడు తెలియని బిడ్డలు వాళ్ళ యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఉంటాయండి. అంటే వాళ్ళు అనేక కార్యాలు చేస్తూ ఉంటారు, యేసు లేకుండా, యేసు తెలియకుండా, యేసుని యాక్సెప్ట్ చేయకుండా అనేక మంచి పనులు చేస్తూ అనేక మంచి పనులు. అంటే యేసుక్రీస్తు ప్రభు మంచి పనులకు విరోధం కాదండి. ఎందుకంటే ఆయన మాత్రమే మంచివాడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు అండి. మన ఈ భూమి మీద ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా అవన్నీ వ్యర్థమని, అవన్నీ ఒక మురికి గుడ్డలతో సమానమని ఒక దావీదు మహారాజు తెలియజేస్తాడండి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఈ భూమి మీద ఏది చేసినా కూడా అది వ్యర్థం అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు చీకటిని ద్వేషించేవాడండి, సత్యాన్ని ప్రేమించేవాడు, నీతిని ప్రేమించేవాడు. ఆయన మంచివాడు, ఆయన కృపామయుడు, ఆయన మంచిలో ఉండువాడు, ఆయన వెలుగు సంబంధి. ఆయన బిడ్డలు కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా వెలుగు సంబంధుల వల్లే వారు జీవించాలి. వాళ్ళు మంచి పనులు చేయాలి, అనేక మందికి సహాయము చేయాలి, అనేక మందిని ఆదరించాలి, కనికరించాలి, ప్రేమించాలి, సహాయము చేయాలి, మంచి పనులు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు వెలుగు సంబంధులు కాబట్టి
కాబట్టి మీ యొక్క వెలుగు ప్రకాశించబడినట్లు మీ యొక్క వెలుగును వారి ఎదుట కనపరచమని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. మీ యొక్క వెలుగు క్రియలు చేయమని చెప్తున్నాడు. నువ్వు వెలుగు క్రియలు చేసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని తెలియజేయట్లేదు వాక్యం. యేసుక్రీస్తును నమ్ముకున్నావు కాబట్టి, ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన వెలుగు సంబంధి, ఆయన మంచివాడు కాబట్టి నువ్వు వెలుగు కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, అనేక అనేక గొప్ప కార్యాలు చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. క్రీస్తు లేకుండా, క్రీస్తులు నమ్మే ప్రతి ఒక్క బిడ్డ వెలుగు కార్యాలు చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. క్రీస్తు లేకుండా, యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేయకుండా, దేవుని నువ్వు ద్వేషిస్తూ, దేవునికి దూరంగా నువ్వు వెళ్ళిపోతూ, నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకుండా ఈ భూమి మీద ఎలాంటి కార్యాలు చేసినా, ఎలాంటి మంచి పనులు చేసినా కూడా అది నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదండి. అది నీ జీవితంలో నువ్వు ఒక పాపిగానే మిగిలిపోతావు, నీ క్రియలని వ్యర్థమైపోతాయని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఈ భూమి మీద ఏ విధంగా ఉంటదంటే, నువ్వు చేసే మంచిని బట్టి, నువ్వు చేసే మంచి కార్యాలను బట్టి నీకు బహుమానం కలుగుతుందండి. ఒక చెడ్డవాడు ఉన్నాడండి, తను చేసే చెడ్డ కార్యాలను బట్టి, తను చేసే పాపపు క్రియలను బట్టి తన జీవితంలో అంతా చీకటి, సమాధానము లేకుండా అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, సమస్యలు తను పొందుకుంటాడండి. తను చేసే మంచి పనులు తన హృదయంలో సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి, ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అందరి దృష్టిలో ఒక మంచివాడిగా నువ్వు మిగిలిపోతావు. నీ యొక్క పాపపు క్రియలను బట్టి దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. సామెతల గ్రంథంలో 5:22 దుష్టుని యొక్క దోషములు వారిని చిక్కుల్లో పెట్టిన వాడు తన పాప పాశముల వల్ల బంధింపబడును. ఇంకో వాక్యము, దుష్ట క్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయను. అంటే వాళ్ళు చేసే దుష్ట క్రియలు, వాళ్ళు చేసే చెడు క్రియలు అంట వాళ్ళ యొక్క రిజల్ట్ ఏ విధంగా, అది మరణం అనే వాక్యం సెలవిస్తున్నారు. అంటే నువ్వు చేసే మంచిని బట్టి నీ ఇంట్లో మంచి జరుగుతుంది, సమాధానము ఉంటుంది, శాంతి ఉంటుంది, నీకు మంచి జరుగుతుంది. ఈ భూమి మీద కన్నా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. యేసుక్రీస్తు దేవుడు నీ హృదయంలో లేకుండా, నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఈ భూమి మీద నీకు మంచి జరుగుతుందేమో కానీ పరలోక రాజ్యానికి మాత్రం నీకు ఎంట్రీ ఉండదండి. ఇప్పుడు చెడ్డ వ్యక్తి చేసే వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటే అనేక కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు పొందుకుంటూ, కష్టాల మీద కష్టాలు తెచ్చుకుంటూ, తన హృదయంలో శాంతి, సమాధానం అనేది లేకుండా తన జీవితంలో ఇంకా ఒక భారభరితమైన జీవితాన్ని తను కలిగి ఉంటాడు. అది చివరికి మరణం వరకు వారు వెళ్తారనే దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే దుష్టుని యొక్క దోషములు వాడిని చిక్కులు పెట్టిన వాడు తన పాప పాశముల వల్ల, అంటే తను చేసే పాపాల వల్ల తను బంధించబడి ఉంటాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ భూమి మీద నువ్వు చేసే మంచిని, నీ యొక్క చెడుని బట్టి నీకు రిజల్ట్స్ ఈ భూమి మీద నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు చెడు చేస్తే నీకు కష్టాలు ఉంటే, మంచి చేస్తే నీకు హృదయం సంతోషము, సమాధానం ఉంటే నీకు సహాయపడతా ఉంటాయి నీ యొక్క క్రియలు. అంటే నీ యొక్క రిజల్ట్స్ అనేది ఈ భూమి మీద ఉంటుంది. కానీ నువ్వు చేసే మంచి, నువ్వు చేసే చెడుని బట్టి, నీ యొక్క క్రియలను బట్టి ఏది కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది ఉపయోగపడదండి. కేవలం ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ మాత్రమే నువ్వు యాక్సెప్ట్ చేయడం వలన, నువ్వు యేసుక్రీస్తు నమ్ముట ద్వారా మాత్రమే. అందుకే ఎవరు నా యొద్దకు రాలేడు, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తాడని తండ్రి సెలవిస్తాడు. అంటే ఆయన ద్వారానే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే ఆయనే మార్గము. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక ద్వారమును తెరిచింది యేసుక్రీస్తు ప్రభే. నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, నీ జీవితంలో పరలోక ద్వారమును తెరవడానికి తను నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద మరణించాడండి. అందుకే ఆయన ద్వారా మనం పరలోక రాజ్యాన్ని వెళ్తాం. కానీ నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నువ్వు ఒక తప్పు చేసే వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు క్షమించబడతావు. నీ పాపములని నువ్వు కడగబడి ఒక పరిశుద్ధుడిగా మార్చబడి నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ఎప్పుడు నీ హృదయంలో నువ్వు అంగీకరించబడతావో అప్పుడు నీ హృదయంలో మార్పు జరుగుతుంది. ఆ పాపమును విడిచివేసి నువ్వు ఒక నీతి క్రియలు చేసేవాడిగా నీ యొక్క యాత్ర మొదలవుతుంది అన్న. ఇప్పుడు నువ్వు చెడ్డ వ్యక్తి అనుకో, అలా జరుగుతుంది. మంచి వ్యక్తి నువ్వు యాక్సెప్ట్ చేయడం వల్ల కూడా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే నువ్వు పాపం అనే తలంపు నువ్వు గ్రహించుకుంటావని. అంటే నా యొక్క హృదయము నిన్ను ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా సరే అది వ్యర్థమని నీకు గ్రహించుకొని అప్పుడు దేవుని యొక్క వాక్యమునికి విధేయత కలిగి నువ్వు లోబడి బ్రతుకుతావు. అంటే
ఈ భూమి మీద స్పిరిచువాలిటీ, ఆత్మీయత, రక్షణ, మంచితనము ఒకటి కాదండి. రక్షణ వేరే, మంచితనము వేరే, గుడ్నెస్ వేరే. ఇప్పుడు మంచి పనులు చేసినంత మాత్రం అందరూ ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉంటారండి. ఇప్పుడు మంచి పనులు, పుణ్య కార్యాలు, దాన ధర్మాలు చేయడం వలన నువ్వు పరలోకానికి వెళ్తావు, ఆ పరమ తండ్రిని నువ్వు కలుసుకుంటావు, నీ యొక్క ఆత్మ రక్షించబడుతుంది అనుకుంటారు. కానీ దేవుడు వాక్య ప్రకారము అది వ్యర్థము అని, అది యొక్క మురికి గుడ్డలతో సమానమని, అదొక వ్యర్థమైన క్రియలని, నువ్వు ఎన్ని పనులు చేసినా అదొక నీ స్వనీతి అవుతుందని దేవుడు వాక్యం సెలవేస్తుందండి. అందుకే యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన క్రియలను బట్టి, మన నీతిని బట్టి, మన మంచితనమును బట్టి ఆయన మనం రక్షించుకోలేదండి. అంటే కేవలం ఆయన కృప, కేవలం ఆయన మహిమ, ఆయన యొక్క ప్రేమ, ఆయన కృపా బాహుల్యమును బట్టి మనం పాపంలో ఉండగానే, మనం చీకటిలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి మన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యాలు మనల్ని తనతో పాటు తన సింహాసనం అందు కూర్చొని పెట్టుకొని ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అందుకే ప్రతి ఒక్క బిడ్డ మంచితనాన్ని అనేక మంది స్పిరిచువాలిటీ అనుకుంటారండి. మంచితనము వేరండి, మంచితనము వేరు, ఈ లోకంలో మంచితనము వేరు, దేవుడిలో మంచితనము వేరు. ఇప్పుడు లోకంలో ఆత్మీయంగా ఒక ఆత్మ సంబంధులుగా, ఒక పరిశుద్ధులుగా బ్రతకడము వేరు, ఈ లోకంలో నీతిగా లోక సంబంధులుగా జీవిస్తూ క్రీస్తు తెలియక బ్రతకడం అది వేరండి. రెండు సమానము కాదండి. ఏ ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ యొక్క జీవన విధానంలో యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా, ఏ క్రియలు చేసినా, నీ సమస్తము నువ్వు దారపోసిన ఈ భూమి మీద మనుషుల కొరకు, నీ సమస్తము నువ్వు శ్రమపడి కష్టపడి ఏది చేసినా సరే అది నీకు ఏది ఉపయోగపడదు. ఈ లోకంలో నువ్వు సంపాదించుకునే ధనము, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు, పేరు, మంచితనము ఏది కూడా నేను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కేవలం యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు, నా కొరకు తన ప్రాణమును పెట్టాడు, ఆయన ద్వారా నేను పరలోక రాజ్యానికి వెళుతానని నువ్వు యాక్సెప్ట్ చేయటం ద్వారా మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావండి. మంచితనము వేరండి, స్పిరిచువాలిటీ వేరండి. ఇప్పుడు రెండు ఒకటి అనుకుని అనేక మంది ఒక ఆలోచన కలిగి ఉంటారండి. అది రెండు కరెక్ట్ కాదండి. ఇప్పుడు దేవుడు వెలుగు సంబంధి, ప్రేమామూర్తి, ఆయన మంచిని ప్రేమించేవాడు, ఆయన చీకటిని ద్వేషించేవాడు, చీకటి క్రియలను అసహించుకునే దేవుడు ఆయన. ఇప్పుడు అందుకే ఆయన నమ్మిన బిడ్డలు మంచి పనులు చేయాలి, మంచి కార్యములు చేయాలి. ఇప్పుడు లోకములో మంచి పనులు చేసినంత మాత్రాన నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు, ఆయన బిడ్డగా నువ్వు యాక్సెప్ట్ చేయబడవు. కేవలం నువ్వు నీ రక్షకుడు, నీ దేవుడు నువ్వు యాక్సెప్ట్ చేయటం ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావు, నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుందండి. నేను ప్రతి ఒక్క బిడ్డకి అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడి చిన్న వాక్యమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.